హాయ్ ఫ్రెండ్స్, పంజోర్లి గుళిక దేవతల గురించి మీకు ఏమైనా తెలుసండి? తమిళనాడులోని ఈ దేవతలకు ప్రాధాన్యత ఇస్తారు. పంజోర్లి అనగా తుల భాషలో అడవి పంది అని అర్థం. మన పూర్వీకులు తమ పండించిన పంటలను కాపాడాలని పంజోర్లి దేవుణ్ణి పూజించేవారు. ఆ తర్వాత అదే వరి బియ్యం నైవేద్యంగా పెట్టి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పంజోర్లి ఇంట్లోనే అందరూ దైవంగా ప్రతిరూపంగా పూజిస్తారు. అయితే గుళిక దేవతను ఇంటి వెలుపల, తోటలోని లేదా కుటుంబం చెందిన ఏదైనా ప్రదేశాల్లో రాతి రూపంలో పూజిస్తారు. తమిళనాడులోని పూజించబడే దేవతల్లో గుళిక అత్యంత కోపంతో ఉగ్ర రూపం దాల్చి చిన్న దేవతగా ఈ దేవతను పూజించేటప్పుడు కోడిని బలి ఇవ్వడం ద్వారా అతని కోపం చల్లారుతుందని. గుళిక ఒక చిన్న దేవత కాబట్టి దీనిని ఇంటి వెలుపల పూజిస్తారు. ఈ పంజోర్లి దేవతకు, గుళిక దేవతకు కథలు కూడా ఉన్నాయండి. ఈ కథలు మా ఫ్రెండ్స్ చెప్తారు, వినండి ఈ రెండు కథలు కూడా. ఒక మగపంది, ఆడపంది ఉండేవి. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. వాళ్ళ వంశంలో మిగిలింది వాళ్ళిద్దరే. అయితే వాళ్ళ వంశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తపస్సు చేస్తారు. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు వాళ్ళు మా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గా మార్చమని కోరుకుంటారు. దాంతో వాళ్ళకి 4 పిల్లలు పుడతారు. ఒక రోజు ఆ 4 ఒక పంది పిల్ల తప్పిపోయి శివుడి తోటలోకి వెళ్లిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ క్యూట్ పంది పిల్లను చూసి కైలాసానికి తీసుకెళ్లి పెంచుకుంటుంది. అది పెద్దయ్యాక కైలాసంలో ఉన్న మొక్కలన్నిటినీ ధ్వంసం చేస్తుంది. దాంతో శివుడికి కోపం వచ్చి ఆ పంది పిల్లను చంపేస్తారు. అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడటంతో శివుడు దాన్ని మళ్లీ బ్రతికించి దైవశక్తి ఇచ్చి పంజుర్లి దేవుడిగా భూలోకంలో పంజుర్లిని భూమి మీదకి పంపిస్తాడు. ఇంకా అప్పటి నుంచి భూమి మీద ఉన్న తమ పంటల్ని రక్షిస్తున్నందుకు ఆ పంట నుంచి వచ్చిన వరిని ప్రసాదంగా పెట్టి పూజిస్తూ ఉన్నారు. ఇదే కాంతారా మూవీలో గుళిక స్టోరీ తెలుసా? పార్వతీదేవి శివుడికి ఇచ్చిన బూడిదలో ఒక గుళకరాయి ఉంటుంది. శివుడు దాన్ని నేల మీదకి విసిరేస్తాడు. దాంతో ఆ గుళకరాయి ప్రాణం పోసుకుంటుంది. కానీ అతి భయంకరంగా, నియంత్రించలేని విధ్వంసం సృష్టించేలా ప్రవర్తిస్తుంటుంది. అది చూసి విష్ణుమూర్తి నువ్వు నిలావల సంఖ్య అనే ఆవిడ గర్భంలో జన్మించు అని శపిస్తాడు. అయితే దాని విస్ఫోటక స్వభావం వల్ల 9వ నెలలో ఆవిడ గర్భాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. అప్పుడు పట్టలేనంత ఆకలి ఉండటంతో సముద్రంలోని చేపల్ని, మొక్కల్ని, జంతువుల్ని అలా ఏది దొరికితే వాటిని తినడం మొదలెడుతుంది. చివరికి ఏనుగుల రక్తం, గుర్రాల రక్తం కూడా దాని ఆకలిని తీర్చలేకపోతాయి. ఆఖరికి మళ్లీ విష్ణుమూర్తి స్వయంగా తన చిటికిన వేలుని ఇవ్వగానే దాని ఆకలి చల్లారుతుంది. దాని స్వభావం తెలుసుకున్న విష్ణుమూర్తి దైవశక్తి ఇచ్చి గుళిగా అని పేరు పెట్టి పంజుర్లితో కలిసి క్షేత్రపాలకుడిగా వర్ధిల్లు అంటాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.